అది కాబట్టి మొదట్లో అది సరదాగా ఉంటది. పోను పోను విరక్తి వచ్చేస్తుంది. ఇంట్లో సంసారం ఎప్పుడు చేస్తాడు వీడు, అంతే కదా, ఇంకా తిరుగుతానే సరిపోతుంది అది. దాంతో ఒక విరక్తి చెంది రూపాయి మిగిల్చుకోవాలన్నా అంటే ఇదివరకు ఇదే పిచ్చగా ఉన్నప్పుడు ఒక రకంగా నడిచింది. కానీ కొంచెం పిచ్చ అలవాటు తగ్గాక ఆలోచించడం బిగించేశారు. ఎప్పుడు ఉద్యోగాలు తీసేయడం బిగినయ్యా. కొన్ని రేపు ఉద్యోగం పోతే ఉన్న సంపాదన అంతా అక్కడ దానికే సరిపోయింది, అక్కడ బతకడానికే సరిపోతుంది. మరి ఇంకా మాకు రేపు పొద్దున భవిష్యత్తు ఏంటనే భయం బిగినాయి. ఈ సాఫ్ట్వేర్లు కార్పొరేట్లు వాళ్ళు ఎంచుకున్నది ఏంటంటే 2 టైర్ సిటీస్ లో ఉంటే బెటర్, రూపాయి తగ్గినా పర్లేదు అనేటటువంటి. హైదరాబాద్ లో 2 లక్షలు ఇచ్చేవాడికి విశాఖపట్నంలో 1 లక్ష ఇచ్చినా పర్లేదు. అయితే అక్కడ ఉన్నోడు ఇక్కడికి రాడు, కానీ ఇక్కడ 50,000 తీసుకునేటటువంటి దొరుకుతాడు. 1 లక్ష తీసుకున్నాడు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చేస్తాడు. ప్లస్ కొత్త టాలెంట్ ఉపయోగపడదు. అట్లాగే కొంతమంది ఏమైపోయిందంటే కరోనా తర్వాత కాస్త సైకలాజికల్ బంధాలు పెరిగినాయి. అమ్మ నాన్నలు వీళ్ళందరిని వదిలేసి తిరిగిన వాళ్ళు ఇళ్ళకి వచ్చాక మళ్ళీ కొంచెం బంధాలు వచ్చాయి. వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలతోనో లేకపోతే వాళ్ళ బంధువుల మధ్యన గడపాలనుకో, వాళ్ళు అట్లాంటి వాళ్ళు జీవితం తగ్గినా పర్లేదు మన ఊరు అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా 2 టైర్ సిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది వైజాగ్ అనేది 2 టైర్ సిటీ మనకి అద్భుతం కాబోతుంది అన్నది నేను దాదాపుగా 2 ఏళ్ల క్రితమే పెట్టాను. ఇప్పుడు అదే జరుగుతుంది. వైజాగ్ మీద ప్రేమ కాదు, వైజాగ్ మీద ప్రేమ కాదు వీళ్ళకి.